హిందూ మత విశ్వాసాల ప్రకారం దశరథుడు కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడు. త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటారు. హిందూ మతాన్ని విశ్వసించే వారందరూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీరాముని ప్రాముఖ్యత, శ్రీ సీతారాముల కళ్యాణ విశిష్టత, పూజా విధానాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ఏ దేవుడికి అయినా పూజలను సూర్యోదయం నుంచే ప్రారంభిస్తారు. అయితే సీతారాముల కళ్యాణం లేదా శ్రీరాముడికి మాత్రం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పూజ చేయాలి. పూజకు ముందే శ్రీ సీతారాముల విగ్రహాలతో లక్ష్మణుడు, ఆంజనేయ విగ్రహాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ముందుగా పూల హారాలతో విగ్రహాలను అలంకరించుకోవాలి. అనంతరం దీపం వెలిగించి శ్రీరామరక్ష స్తోత్రం పఠించాలి. చైత్రమాసంలో శ్రీరామనవమి తిథి అనగా 29 మార్చి 2023 అనగా నిన్న రాత్రి 9 గంటల 7 నిమిషంలకు ప్రారంభమైంది. ఈ రోజు రాత్రి 11 గంటల 30 నిమిషములకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం ఈ రోజు ఉదయం 11 గంటల 15 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 46 నిమిషముల మధ్య శ్రీరాముని పూజ చేయాలి. మన భారతదేశంలో రామ అనే 2 అక్షరాల పదం తెలియని భారతీయులు లేరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పురాణాల ప్రకారం విష్ణువు 7వ అవతారమే శ్రీరాముడు. శ్రీరాముడికి చిన్నప్పటి నుంచి దురాశ, దుర్గుణాలు వంటివి లేవు. అందుకే శ్రీరాముడిని ఉత్తమ పురుషుడిగా పరిగణిస్తారు. తన బాటలోనే నడవాలని ఇప్పటికీ పెద్దలు చెబుతారు. తన రాజ్యంలో ఎవరికి ఏ కష్టం రాకుండా ఆదర్శవంతమైన పాలన సాగించారని చరిత్ర చెబుతుంది. అంతేకాదు, శక్తివంతమైన శత్రువులను సంహరించి పడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచాడు. అందుకే శ్రీరామనవమి వంటి రోజున రామయ్య ఆశీస్సుల కోసం తమ జీవితంలో విజయం కోసం ప్రార్థిస్తారు. శ్రీరామనవమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. మామిడి ఆకులు, కొబ్బరికాయను కలశంపై ఉంచాలి. శ్రీ సీతారాములకు ధూపం, దీపం, పండ్లు, పువ్వులు, వస్త్రాలు, ఆభరణాలు సమర్పించాలి. శ్రీ రాములోరికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామం పఠించి హారతి ఇవ్వాలి. చివరగా సామర్థ్యం మేరకు అన్నదానం చేయాలి. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేసవికాలం ప్రారంభంలో వస్తుంది. ఈ కాలంలో సూర్యుడు ఉత్తరగోళానికి సమీపంలో ఉంటాడు. అందుకే శ్రీరాముడిని సూర్యవంశానికి ఆరాధ్యునిగా పరిగణిస్తారు. అంతేకాదు, ఇచ్చిన మాట ఖచ్చితంగా కట్టుబడి ఉంటాడనే గొప్ప వ్యక్తిగా శ్రీరాముడు పేరు సంపాదించారు. అందుకే తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరాలు వనవాసం చేసి చైత్ర శుద్ధ నవమి రోజున అయోధ్యకు చేరుకోవడంతో శ్రీరాముని పట్టాభిషేకం జరుగుతుంది. అప్పటి నుంచి ప్రతి ఏటా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. శ్రీరామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. లోక కళ్యాణం కోసం, ధర్మ సంస్థాపన కోసం మానవ రూపంలో అవతరించాడు శ్రీరాముడు అని పురాణాలు పేర్కొన్నాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన శ్రీరామనవమి హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు రామనామ జపం చేస్తే శ్రీరాముడిని ఆరాధించాలి. రామాయణ పఠనం గాని, శ్రవణం గాని చేయాలి. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం, రామనవమి వేడుకలలో పాల్గొనడం చేసి మరుసటి రోజున ఉపవాసం విరమిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి. శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అయోధ్య రాజైన దశరథుడు, రాణి కౌసల్యలు జరిపిన పుత్ర కామేష్టి యాగ ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవరాధకులను, మునులను, దేవతలను ముప్పు తిప్పలు పెడుతూ లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, ఎలా కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. మనం శ్రీరామనవమి పండుగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అందరూ, అన్ని ప్రాంతాల వారు జరుపుకోవాలి. శ్రీరామనవమి రోజున ఉదయం 6 గంటలకు నిద్రలేచి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి.
పూజా మందిరము గడపకు పసుపు కుంకుమ, ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి. పూజకు ఉపయోగించే పటములకు గంధము కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గాని పూజకు ఉపయోగించుకోవచ్చు. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామ రక్షాస్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణము చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. శ్రీరామ దేవాలయం దర్శించుకోవడం మంచిది. అలాగే దేవాలయాల్లో పంచామృతంతో అభిషేకం, శ్రీరామ ధ్యాన శ్లోకములు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామ కళ్యాణము వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథవ్రతమును ఆచరించడం మంచిది. శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది. నవమి రోజున పానకం, వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థము లేకపోయేదు. ఇది వేసవి కాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్, అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవి. వడపప్పు, పానకం కూడా అంతే. శరదృతువు, వసంత ఋతువులు యముడి కోరల్లాంటివని దేవీ భాగవతం చెబుతోంది. ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైంది. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. దేహ కాంతికి, జ్ఞానానికి ప్రతీక పెసరపప్పును వడపప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో వడకొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. 14 సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యల పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలమందు శ్రీ సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. ఋష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో ఒక సగం మొదటి భార్య కౌసల్యకు, రెండో సగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికే వారు 3 గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించినవాడు. దేశంలోని ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలతో పాటు హైదరాబాద్ నగరంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభాయాత్ర. ఈ యాత్రలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం. అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుల వేషాలు ధరించిన 4 వ్యక్తులు. ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు జై శ్రీరామ్ అంటూ చేసే నినాదాలతో యాత్ర సాగిపోతోంది. శ్రీరామనవమి వేసవికాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు.
ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైన వారు. వీరిలో రఘు ఖచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాట కోసం 14 ఏళ్లు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలువబడుతుంటాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం 3 సార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై చైత్ర శుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాం. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణా సమయాన ఆ భక్తవ శంకరుడే ఈ తారక మంత్రం వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక భక్త రామదాసు అయితే సరి శ్రీరామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవించి శ్రీరామా నీ నామమేమి రుచిరా, ఎంతో రుచిరా, మరి ఎంతో రుచిరా అని కీర్తించాడు. మనం శ్రీరామ నామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగనే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయటకు మనకు కనిపించే ఆ పాపాలు ఏవి మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. ఇదండి శ్రీరామనవమి ప్రత్యేకత. మన దేశం రామరాజ్యంలా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధి బాటలో పయనించాలని, రైతులను అకాల వర్షాల నుండి ఆ శ్రీరామచంద్ర ప్రభువు కాపాడాలని ఆశిస్తూ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 95 న్యూస్.